రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మహోన్నతుడా, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాలం లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయం వరకు కూడా మీరు మాకు తోడయుండి మాకు రక్షణ దయచేసి క్షేమాన్ని దయచేసి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా పనులను ఆశీర్వదించి ఉన్నారు నాయన. మా ప్రతి ప్రయాణంలో మీ యొక్క రక్షణ మాకు దయచేశారు తండ్రి. అయా, మాకు కలిగిన ప్రతి వాటిని కూడా రక్షించినందుకు, భద్రపరిచినందుకు మీకే స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ముఖ్యంగా తండ్రి, అనేక సమయాల్లో ఈ రోజున మేము పడిపోతుండగా, నీరసించిపోతుండగా, ఆశలు కోల్పోయిన పరిస్థితుల్లో ఉంటుండగా మమ్మల్ని మీ యొక్క హస్తం ఇచ్చి లేవనెత్తినందుకు, నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 20వ వచనం. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది అని కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు. అవును ప్రభువా, ఎవరైతే మీ యొక్క పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉంటారో అయ్యా, వారందరూ కూడా సంతోషంతో జీవిస్తారని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. ఈ రాత్రికాల సమయంలో ఎంతోమంది వారి జీవితాల్లో సంతోషం లేని స్థితిలో ఉన్నారు. ఎటువంటి ఆనందం లేని స్థితిలో వారు ఉన్నారు ప్రభువా. అయ్యా, ఎటు చూసిన కష్టాలే, ఎటు చూసిన బాధలే, వారి చుట్టూ కూడా అంత సమస్యలతో నిండుకొని పోయిన పరిస్థితులు నాయన. అయ్యా, వారందరిని బట్టి అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, మీ యొక్క పరిశుద్ధ నామమందు వారు కూడా ఈ సమయంలో నమ్మిక ఉంచుతుండగా, నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉండగా వారి జీవితంలో కూడా సంతోషాన్ని దయచేయండి. వారి హృదయాన్ని సంతోషంతో నింపండి తండ్రి. వారి యొక్క కృంగిపోయిన, వేసారిపోయిన, దిగులుతో ఉన్న ఆ యొక్క జీవితాలను తండ్రి మార్చమని, ఆనందంతో, సంతోషంతో వారిని, వారి కుటుంబాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి, ప్రతి ఒక్క ఆయా కుటుంబాన్ని బట్టి మొరపెడుతూ ప్రార్థిస్తున్నాం. వారికి మీరు తోడై ఉండండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎందుచేత అయితే మీ పాద సన్నిధికి వచ్చారో ఆ యొక్క ప్రతి అక్కరతను, ప్రతి ఒక్క అవసరతను, ప్రతి ఒక్క ఆశను మీరు వారి జీవితంలో నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయినా ఎంతోమంది బిడ్డలయ్యా అనారోగ్యంతో ఉంటున్నారు తండ్రి. అయ్యా, ఎన్నో సమస్యలు, శారీరక బలహీనతలు వారిని కృంగదీస్తున్నాయి తండ్రి. అయ్యా, వారు చేయాలనుకుంటున్న పని కూడా చేయలేని స్థితిలో ఈ రాత్రికాల సమయంలో వారు బలహీనంగా ఉంటుండగా నాయన, వారి ఎడల మీ దయ చూపించండి. మంచి ఆరోగ్యము వారికి కలగజేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి విధమైన వ్యాధిని, బాధను వారి నుంచి తొలగించమని, అయ్యా, ప్రతి ఒక్క అపవాది దురాత్మ శక్తుల నుంచి యేసు నామంలో విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు అయా అప్పుల సమస్యలతో బాధపడుతున్నారు. అనుకోని రీతిన వారు అప్పుల్లో మునిగిపోయి ఉండగా తండ్రి, వారి అప్పులనే సమస్య నుంచి విడుదల దయచేయండి. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించండి. వారిని బహుగా ఫలింపచేయండి. తలగానే గాని తోకగా ఉంచెను అన్న మీ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. అదేవిధంగా నాయన, ఎవరైతే ప్రభువా కుటుంబ సమస్యలతో మొరబెడుతున్నారో, కుటుంబంలో ఉన్న గడిబిడి, గొడవలు, అశాంతికరమైన పరిస్థితులను బట్టి కన్నీరు కారుస్తున్నారు నాయన, వారికి తండ్రి శాంతిని, సమాధానాన్ని దయచేయండి. ఎటువంటి పరిస్థితి అయితే వారిని ఇబ్బంది పెడుతుందో ఆ పరిస్థితిని వారి ఎదుటి నుంచి తొలగించండి. బిడ్డలకు మారు మనసు కలగచేయండి. భర్తకు, భార్యకు మారు మనసు కలగచేయండి. తల్లిదండ్రులకు మారు మనసు కలగచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే వివిధ దేశాలకు వెళ్తున్నారో వారి వీసా ఇమిగ్రేషన్స్లో మీరు సహాయం దయచేయండి. ఎవరైతే ప్రభువా లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు అప్లై చేసుకున్నారో వాటిని వారికి అనుగ్రహించమని, పలు దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీరు తోడై ఉండి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా కోర్టు కేసుల్లో, ల్యాండ్ ఇష్యూస్లో చిక్కుబడ్డ వారికి యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు ఉన్నారు. వారికి మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకొని గర్భఫలం దయచేయండి. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో మంచి జాబ్ను బిడ్డలకు అనుగ్రహించండి. గృహాల కోసం ప్రార్థన చేస్తూ ఉండగా వారు కట్టుకోవాల్సిన గృహము తండ్రి ప్రతి అవసరత కూడా తీర్చబడుటకు కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, మా భారతదేశాన్ని దీవించండి. దేశ ప్రజలను ఆశీర్వదించండి. సైనికులకు, వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఈ రాత్రి సమయంలో ఎంతోమంది బిడ్డలు పనులకు వెళ్తున్నారు, ప్రయాణాలు చేస్తున్నారు. వారందరికీ మీ కాపుదల, మీ కంచె దయచేయమని అడుగుతున్నాం తండ్రి.
ఈ రాత్రిన మేమందరము కూడా తండ్రి అలసిపోయి ఉంటుండగా మంచి నిద్రను మాకు దయచేయండి. మా గృహాల చుట్టూను మీ యొక్క దేవదూతల కంచా కాపుదల మాకు అనుగ్రహించండి నాయన. ఎవరు కూడా నిద్రలేమి సమస్యలతో, పీడకల సమస్యలతో బాధించబడకుండా కంటి నిండా నిద్ర కలిగి ఉండుటకు కృప చూపించమని తండ్రి, అపవాది క్రియల చేత శత్రువులు, దొంగలు, ఎటువంటి హానికరమైన పరిస్థితులు ఏవి తండ్రి మా గృహం దరికి చేరకుండా మీరే ఈ రాత్రంతను మమ్మల్ని భద్రపరచమని, అయ్యా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మేమందరము కూడా మీ సన్నిధిన చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని ఘనపరచుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.